మేం కూడా రెడీ. లగేజ్లన్నీ ఆల్రెడీ కార్ లో పెట్టించాను. ఇక బయలుదేరటమే ఆలస్యం. ఈ రోజైనా నేను మా ఇంటికి వెళ్తాను సార్. వెళ్ళు చారి, లీవ్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ సార్. ఎంత కరువులో ఉన్నాడో పాపం. చెప్పగానే మాయడు. తొందరగా బయలుదేరండి, లేదంటే మళ్ళీ రాహుకాలం వచ్చేస్తుంది. లెట్స్ గో జై. శుభమాని బయలుదేరుతుంటే పిల్లి ఎదురైందేంటి జై? పిల్లి ఎదురైతే ఏమైంది అత్తయ్య? అది అపశకునం బాబు. ఏదో కీడు జరగబోతుందని అర్థం. అంటే తాను వచ్చానని శాపం అడుగడుగునా చెప్తుందన్నమాట. మంగ మరణానికి సంకేతం ఇస్తుందన్నమాట. మంచిదే. అది వీళ్ళకి అపశకునం. వీళ్ళకి మనశ్శాంతి దూరం చేయబోయే మనకు మంచి శకునం. మరే మనం చేయబోతున్న పనికి శుభశకునం. జై నిత్య, కాసేపు కూర్చొని మంచినీళ్ళు తాగి వెళ్ళండి. ఏంటి జీజీ, ఈ కాలంలో కూడా ఇవన్నీ నమ్ముతారా? అవును, కాసేపు ఆగితే మళ్ళీ రాహుకాలం వస్తుంది. అది ఇంతకంటే ప్రమాదం. ఒక్క నిమిషం కూర్చొని వెళ్తే ఏమవుతుంది? ఐ డోంట్ బిలీవ్ దిస్ నాన్ సెన్స్. ఆంటీ వెళ్దాం పదండి. వస్తాం బాబు గారు, పద. చెప్పినా వినకుండా వెళ్తున్నారు. ఏమవుతుందో ఏంటో భగవంతుడా, వాళ్ళకి ఏం కాకుండా చూడు, ముఖ్యంగా నిత్యకు. ఏమైంది నిత్య? నిత్య, బేబీ, జై పిలుస్తున్నాడు. ఏంటి? వాట్ హ్యాపెన్? అదోలా ఉన్నావు? బానే ఉన్నాను. లేదు, ఏదో డల్గా మూడీగా ఉన్నావు. నిన్నటి నుంచి నేను గమనిస్తున్నాను. పెళ్ళైన సంతోషం కొత్త పెళ్లి కూతుర్లో కాస్తైనా లేదు. అంటే ఏంటి నీ ఉద్దేశం? పెళ్ళైందని చెప్పి గంతులు వేయాలా ఏంటి? గంతులు వేయకపోయినా పర్వాలేదు, అలా గమ్మునుంటే ఎలాగా? వాట్ హ్యాపెన్ నిత్య? ఎనీ ప్రాబ్లం? ఏం లేదు జై, ఈ 5 days వేడుకల్లోనే నిత్య బాగా టయర్డ్ అయిపోయినట్టుంది. నిన్నంతా రెస్ట్ తీసుకుంది కదా. అంటే నాన్ స్టాప్ గా బిజీగా ఉండడం నిత్యకి కొత్త. నిన్న కూడా వ్రతమని ఏవో ఆటలని అలిసిపోయింది. అవేమంత అలసిపోయే పనులు కావు కదండి. నిత్యకి అలవాట్లేని పనులు కదండి. నాకు మాత్రం అలవాటు ఆంటీ. నేను ఫ్రెష్ గా ఉన్నాను కదా. మగవాళ్లకు ఆడవాళ్లకు పోలిక జై. మనల్ని రెడీ అవ్వమంటే ప్యాంటు షర్టు వేసుకుని నిమిషంలో రెడీ అవుతాం. అదే ఆడవాళ్ళకైతే పాపం గంట పడుతుంది. ఓకే, ఈరోజు స్పెషల్స్ ఏంటి? మాతో ఏం చేయిస్తున్నారు? ఈ రోజు రేపు మీకు రెస్ట్. అంటే కంప్లీట్ గా హౌస్ అరెస్టా? అయితే ఇంకా 48 hours టైం ఉందన్నమాట. దేనికి జై? ఫస్ట్ నైట్ కి మోయా. మాకు సౌండ్ మరోలా వినిపించింది. సౌండ్ చేయడం తప్ప మాకు ఛాన్స్ ఎక్కడ ఇస్తున్నారు అత్తయ్య? మీకు అవకాశం ఇవ్వకుండా ఉండడానికి మేము వస్తున్నాం. ఏంటి? అదే జై, ఈ 2 రోజులు మిమ్మల్ని స్ట్రిక్ట్ గా ఉంచటమే మా పని అంటున్నాను.
ఓహో, ఎగ్జామ్ లో ఇన్విజిలేటర్లా మీరు ఎంత స్ట్రిక్ట్ గా ఉన్నా షార్ట్ పైన స్టూడెంట్లా నేను కాపీ కొట్టేస్తాను, నెత్తిని పట్టేస్తాను. Thank God. కొంచెంలో ఎంత పెద్ద ప్రమాదం తప్పింది. చచ్చి బతకడం అంటే ఇదే. నల్లపిల్లి ఎదురైనప్పుడే అనుకున్నాను ఇలాంటిది ఏదో జరుగుతుందని. ఇలా జరగడం ఇది రెండోసారి రా. రెండోసారా? మొదటిసారి ఎప్పుడు జరిగింది? ఆ రోజు మీకు గుర్తులేదా? మీరు, నేను, అన్నయ్య, పెద్దొదిన, జై అందరం కలిసి ఇలాగే ఒక కారులో వెళ్తున్నాం. అప్పుడు జై చాలా చిన్నవాడు. నా వెనకాల కూర్చున్నాడు. అన్నయ్య డ్రైవింగ్ చేస్తున్నాడు. పక్కన పెద్దొదిన కూర్చుంది. అప్పుడు కూడా ఒక లారీ రాంగ్ రూట్ లో వచ్చి కారును గుద్దింది. ఆ ప్రమాదంలోనే కదా పెద్దొదిన అక్కడికక్కడే చనిపోయింది. అవును చంద్రిక, ఈ రోజు జరిగిన ప్రమాదం చూస్తే ఆ రోజు జరిగిన దానిలాగానే ఉంది. ఆ ప్రమాదంలో అన్యాయంగా జై వాళ్ళ అమ్మ చనిపోయింది. అంటే శాపం అప్పుడే మొదలైందా? హారు తారిపోవడం, తేలు కుట్టడం, పిల్లెదురవడం దానికి సంకేతాలా? ఆ రోజు కారులో జై వాళ్ళమ్మ ఏ స్థానంలో ఉందో ఈ రోజు మంగ అదే స్థానంలో ఉంది. లారీ గుద్దేసుంటే మంగ చనిపోయి ఉండేదా? తనతో పాటు అందరం పోయేవాళ్ళమా? నిత్య, భయపడ్డావా? ఇంత పెద్ద ప్రమాదం జరిగితే ఎవరు మాత్రం భయపడరు జై. ప్రమాదం జరుగుంటే భయపడాలి, తప్పింది కదా, హ్యాపీ. నాకైతే ఇప్పటికి కూడా కాళ్ళు వణుకుతున్నాయి జై. అమ్మో, మీ అమ్మ చనిపోయిన రోజే గుర్తుకొస్తుంది. కమాన్ మావయ్య, ఎప్పుడో ఏదో జరిగిందని ప్రతిసారి అదే జరుగుతుందా? ఫర్గెట్ ఇట్. పదండి. జై, నేను డ్రైవ్ చేస్తాను. మీరెందుకంటీ? ఐఎమ్ ఆల్ రైట్. లేదు, నువ్వు టైర్డ్ గా కనిపిస్తున్నావు. నువ్వు వెనక కూర్చో.
నేను బేబీ ముందు కూర్చుంటాం. అవునరా బాబు, పరధ్యానంగా కూడా కనిపిస్తున్నావు. ఆవిడనే డ్రైవ్ చేయండి. ఏమండి, మీరు డ్రైవ్ చేయండి. ఓకే, లెట్స్ గో. ఏంటి మీరు చెప్పేది? మీకేం కాలేదు కదా? జాగ్రత్తగా ఇంటికి చేరుకున్నారా? సరే, ఉంటాను. ఏమైంది కల్పన? నిన్న హారత ఆరిపోయింది. ఈ రోజు వాళ్ళు బయలుదేరుతుంటే నల్ల పిల్లి ఎదురైంది. ఏంటో ఈ అపశకునాలు. వాళ్ళని వెళ్లకుండా ఆపినా బాగుండేది. దేవుడు దయ చూపబట్టి ప్రమాదం తప్పింది, కానీ అదే లేకపోతే అమ్మో. పిచ్చిది, దేవుడు కాపాడాడని అనుకుంటుంది. ప్రమాదానికి కారణం ఆ దేవుడేని తెలీదు. పాపం. మిగతా కోడళ్ళందరికీ కొన్నాళ్ళైనా ఆయుష్నిచ్చాడు. ఈ కోడలికి ఆ అదృష్టం కూడా లేనట్టుంది. కాళ్ల పారాణి కూడా ఆరకముందే, కట్టిన పసుపు తాడు మాయకముందే, పెళ్ళయిందన్న ముచ్చట తీరకముందే మృత్యువుని ఉసుగొలుపుతున్నాడు ఆ దయలేని దేవుడు. ఏం చేద్దాం అమ్మమ్మ? చెప్పాను కదరా, ఇక చేయడానికి ఏమీ లేదు. ఈ తరాన్ని కూడా శాపం వెంటాడుతోంది. మన పాపానికి నిష్కృతి లేదేమో, ఆ పిల్లని ఏ పుణ్యమో కాపాడలేదేమో. ఆ శాపం, ఈ శోకం మనకు వంశానుగతమేమో. ఇక్కడే ఆగండి. రమణమ్మ, తీసుకురా. జై, నువ్వు ఇటువైపురా. కుడికాలు ముందు పెట్టి లోపలికి రండి. బేబీ, జైకి రూమ్ చూపించు. పదండి, మీకు రూమ్ చూపిస్తాను. ఇదే మీరు. నైస్. ఇదే మన రూమా? మన రూమ్ కాదు, మీ రూమ్. మరి మన రూమ్ ఎక్కడ? నాకు తెలీదు. అంటే ఫస్ట్ నైట్ రోజు ఆ రూమ్ చూపిస్తారా? నేను వెళ్తున్నాను. ఎక్కడికి?
బెడ్రూమ్ చూపించావు, మరి బెడ్ ఎక్కడుంది? లోపలే ఉంది. లేదు, కావాలంటే వచ్చి చూడు. ఏ ఆగదు, నేను అబద్ధం చెప్పానని నువ్వు చెప్పకు. ఎందుకు నిన్నటి నుంచి డల్గా ఉన్నావు? ఇంతకుముందు నీలో ఉన్న ఉత్సాహం, గడుస్తనం, కొంటెతనం ఏమయ్యాయి? ఒక్కసారిగా చేంజ్ అయిపోయావు. ఏదో పెద్ద బరువు మీద పడ్డట్టు ఫీల్ అయిపోయి ఏదో తప్పు చేస్తున్నట్టు గిల్టీగా ఎందుకు కనిపిస్తున్నావు? అలాంటిదేం లేదు. ఉంది, నీ ఫేస్ లో, నీ బాడీ లాంగ్వేజ్ లో అది నాకు కనిపిస్తుంది. నేను అలసిపోయాను. అది అబద్ధం. ఎప్పుడు లేడి పిల్లలా గెంతుతూ, జలపాతంలా దూకుతూ, మెరుపులా మెరిసి చినుకులా కురిసే నువ్వు అలసిపోయావంటే నేను నమ్మను. నిజమేంటో చెప్పనా? నీలో మార్పు కారణం ఏంటో చెప్పనా? ఆ తాళి. మా చేజీ చెప్తూ ఉండేది, పెళ్లికి ముందు ఆడపిల్ల వేరు, పెళ్ళయ్యాక వేరు అని. తేడా ఏంటో అప్పుడు నాకు అర్థం కాలేదు. ఇప్పుడు నిన్ను చూస్తుంటే తెలుస్తుంది. ఒక అమ్మాయి ఒక అబ్బాయికి ప్రేయసిగా ఉండటం వేరు, పెళ్లి చేసుకుని భార్యగా మారటం వేరు. పెళ్ళి అనేది ఆడపిల్లలకి కొత్త బాధ్యతనిస్తుంది కదా. అప్పటి వరకు పుట్టింట్లో యువరాణిగా ఉన్న అమ్మాయి అత్తింటికి వచ్చాక అందరిలో ఒకరిలో ఉండాల్సి వస్తుంది. తన స్పెషాలిటీ, ఇండివిజువాలిటీ మిస్ అవుతుంది. ఇంకా చెప్పాలంటే అత్తింట్లో తన సర్వెంట్లా పనిచేయాల్సి వస్తుంది కూడా. ఇవన్నీ నేను విన్నవి. మేబీ నీకు కూడా తెలిసే ఉంటాయి. బట్ ఐ ప్రామిస్ యూ నిత్య, అలాంటివి నీకు అస్సలు జరగనివ్వను. పుట్టింట్లో నువ్వు యువరానివైతే నా ఇంట్లో మహారాణివి. ఈ పెళ్లి తర్వాత నీ స్పెషాలిటీ, ఇండివిజువాలిటీ, ఫ్రీడమ్, క్యారెక్టర్ ఏది కోల్పోవు. కొత్తగా నీ భుజాలపై ఏ బరువు బాధ్యతలు మోపను. అన్నీ నేనే చూసుకుంటాను. జేజీ, డాడీ, పిన్ని, అత్తయ్య, మావయ్య అందరూ నీకు పని చేసి పెడతారే తప్ప నీకే పని చెప్పరు. కన్ఫర్మ్ గా చెప్తున్నా నిత్య, ఈ మ్యారీడ్ లైఫ్ ని నువ్వు లైఫ్ లాంగ్ ఎంజాయ్ చేస్తావు. ఇట్స్ మై ప్రామిస్. నీకు నేను ఇన్ని వరాలు ఇచ్చినా ఇంకా కామ్గా ఉంటావేంటి? సే సంథింగ్ నిత్య. ఏయ్, పెళ్ళైన రెండో రోజే ఏ భర్త అయినా భార్యను తలపై పెట్టుకుంటాడా? నేను పెట్టుకున్నాను. దానికోసమైనా నాకేదైనా ఇవ్వచ్చు కదా. అంటే నా ఉద్దేశం ఏంటంటే 2 days తర్వాత మన ఫస్ట్ నైట్ ఎలాగో ఉంటుంది. ఆలోపు పెళ్ళయ్యాక ఫస్ట్ హగ్, ఫస్ట్ కిస్ ఇవ్వచ్చు కదా. నీకు జైకి రూమ్ చూపించమన్నానే కానీ జైతో పాటు రూమ్ లో ఉండిపోమన్నానా? టూ డేస్ వరకు టైం ఉందని చెప్పాం కదా. అప్పటి వరకు జై పక్కన ఉండకుండా ఆగలేవా? సెన్స్ లేదా నీకు? ఒకసారి చెప్తే వినాలి, పదే పదే చెప్పించుకోకూడదు. ఆగండి ఆంటీ, తన తప్పేం లేదు. నేనే తను హోల్డ్ చేశాను. అది కాదు జై,
పద్ధతి అంటే పద్ధతిగా ఉండాలి. బేబీ చైల్డిష్ మెంటాలిటీతో నిన్ను స్పాయిల్ చేస్తూనేమోనని నా భయం. మా పెళ్ళైందంటీ. నవ్ వి బోత్ ఆర్ వైఫ్ అండ్ హస్బెండ్. ఇంకా మా మధ్య ఫార్మాలిటీస్ ఏంటి? ఎందుకు ఇన్ని రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు? మేమేం చేసినా తప్పు కాదు కదా ఇప్పుడు. లేదు జై, కొన్ని ఫాలో అవ్వాలి. ఈ 2 days మీరిద్దరూ దూరంగానే ఉండి తీరాలి. మీ జేజుకే కాదు, హద్దులు దాటడం నాకు ఇష్టం ఉండదు.